ప్రవచనాలు చెప్తున్నారు. మీ ప్రవచనాల్లో చెప్పడం మీకు తృప్తినిచ్చాయా? ఇంకా ఏమైనా మిగిలిపోయింది ఏమైనా ఉందా అండి? లేదు, అసలు నన్ను అడిగితే ఈవిడ చెబుతుంది ఆ విషయం బాగా. ఒక శతాబ్దానికి సరిపడి చెప్పేశారు ఉంటుంది చాలాసార్లు. ఎప్పుడైనా మానేస్తారండి, మానేసినా పర్వాలేదు. ఒక దశాబ్దంలో ఒక శతాబ్దానికి సరిపడ చెప్పేశారు, ప్రతి అంశాన్ని చెప్పారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంది అని ఏమైనా ఉందా? నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్ ఏమన్నా ఉందా? భావజాలం దృష్ట్యా చెప్పవలసింది ఏమీ లేదు, కానీ నాకు ఒక కాంక్ష ఇంకా ఏముందంటే, ఓ చింతానంటే కాంక్ష అండి. నేను ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు కార్యక్రమాలు బాగా తగ్గాయి కదా, అది నాకు ఒక అవకాశం. నేను కూర్చుని అసలు ఇంతవరకు మనం చెప్పని స్తోత్రాలు, కాలక్షేప మాటలు కాదు, శంకరాచార్య లాంటి మహానుభావులు రచించిన స్తోత్రాలు, దండకాలు, అలాగే పురాణాల్లో కథలు, నేను చెప్పనివి, జనంలోకి ఎక్కువగా వెళ్ళనివి, ఒకవేళ ఎప్పుడైనా చెప్పినా రికార్డు కానివి ఏమున్నాయి అని చూస్తే 150 దొరికాయండి. నేను రాశాను, పట్టికి రాశాను 150. ఆ రోజు నుంచి నేను నియమం పెట్టుకున్నా, ఇక ఎవరన్నా అడిగితే మీ ఇష్టం వచ్చింది చెప్పొచ్చు అండి, మీరు వస్తే చాలు అంటున్నారు ఈ మధ్య. అంటే సినిమా హీరో ఇమేజ్ వచ్చేసింది. అటువంటిప్పుడు మనం దాన్ని కోకోకోలా ప్రకటనలకి, థమ్సప్ ప్రకటనలకి, బట్టల కొట్లు ప్రకటనలకి, బంగారం కొట్లు ప్రకటనలకి ఉపయోగించుకుని నాకు అవకాశాలు కూడా వచ్చాయి. చాలామంది ఒత్తిడి చేశారు, మినపప్పు కందిపప్పు మీద కూడా ప్రకటనలు ఇమ్మన్నారు. నా కర్మ ఎంత కాలిపోయిందా అన్నాను నేను. నా కర్మ ఎంత కాలిపోయిందా? నాకు మినపప్పుకి కందిపప్పుకి తేడా తెలియదంటే మీరు నవ్వుతారు, నాకు తెలియదు, ఆవిడ పెడుతుంది తింటాను నేను. అటువంటిప్పుడు నేను మినపప్పు వాడండి, కందిపప్పు వాడి, నా బతుకేం కావాలమ్మా? కానీ వస్తారు, వ్యాపారం వాళ్ళ అవసరం వాళ్ళు, మనం తిరస్కరించాలి. అందుకని ఆ ఇమేజ్ అలా వాడకుండా నేనేమనుకున్నాను అంటే, శంకరాచార్య స్తోత్రాలే 50 పైన ఉన్నాయి, ఇంకా జనంలోకి వెళ్ళాల్సినవి. రేపొద్దున్న మృత్యు వస్తుంది అంటే ఈవేళ రాకూడదా అని అడుగుతాను ఖచ్చితంగా నేను. మృత్యువు నాకు కనపడి 24 గంటల్లో వస్తున్నానయ్యా గరికపాటి అంటే, ఎందుకమ్మా ఇంకా ఆలస్యం, ఇప్పుడు వచ్చేసి కదా అంటాను నేను. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇప్పుడు వచ్చేసి కదా అంటాను. ఇంకంతే. అటువంటి వాడు దేనికి భయపడ్డు, నాకు జీవితమే డ్రీమ్ కాబట్టి వేరే డ్రీమ్ ఏం లేదు ఇక్కడ. చివరి శ్వాస వరకు ప్రవచనాలు చెప్తూనే ఉండాలని మీరేమైనా ఆశయం? ఏమీ లేదమ్మా, చివరి శ్వాస వరకు మనస్సులో నమశివాయ అనే జపం చేయాలని ఉంది, ప్రవచనం చెప్పడం కాదు. మా అమ్మాయిలా భావించి మీకు కూడా చెబుతున్నాను నేను. ప్రవచనాలు చెప్పడాలు, సినిమాలో నటించడాలు, క్రికెట్ ఆడ్డాలు, చివరి శ్వాస వరకు ఇవన్నీ దగులుబాజీ మాటలండి, దొంగ మాటలు ఇవన్నీను. చివరి శ్వాస వరకు ప్రవచనాలు చెప్పడాలు, చివరి శ్వాస వరకు క్రికెట్ ఆడ్డాలు అంటే మరుసటి జన్మలో ఏమైపోతాడో తెలియదమ్మా. ఈ ప్రవచనం చెప్పడంలోనే ఒక ఇబ్బంది ఏమిటో తెలుసా? అహం పెరుగుతూ ఉంటుంది, లోపల నుంచి గమనించుకోవాలి. లోపలికి టార్చ్ చేసుకోవాలి, బయటికి కాదు. ఈ మైకు లోపలికి కూడా పెట్టుకోవాలి. అంతర్యామి మాట్లాడుతూ ఉంటుంది, ఒరే అన్ని చెబుతున్నావు, ఏం చేసేవరా అని ప్రశ్నిస్తూ ఉంటుందమ్మా. ఎంతకాలం చెబుతావురా, సిగ్గు లేదా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. చెప్పడమేనా, చెయ్యవా, అది కూడా ప్రశ్న వస్తుంది. ఇవి ప్రశ్నించుకోవాలంటే మానేయాలి, కనీసం తగ్గించాలి. నేనైతే ఈ మధ్యనైతే నెలకి 10 లెక్క పెట్టుకున్నా, మీ టీవీ ద్వారా కూడా చెప్పేస్తున్నా. నెలకి 10, దేవేంద్రుడు అడగనే 11వ ఉండదు, అంతే లెక్క. 20 రోజులు ఈవిడ నేను కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవలసింది. ఎందుకంటే ఇద్దరమే ఉంటాం. ఏమోనమ్మా, భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు, ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోవాలి కదా. అప్పుడు నేను ఒక్కడిని ఉండద్దా, లేదా ఆవిడ ఒక్కతే ఉండద్దా? ఆ ఏకాంతాన్ని ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి కదా. ఇద్దరమే ఉండం, 20 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. ఇవన్నీ ఊహించుకుంటే జీవితం ఎక్కడ ఉంటుంది? ఎలోన్గా వచ్చాం ప్రపంచంలోకి, ఎలోన్గానే వెళ్ళిపోవాలి. లోన్ లేకుండా వెళ్ళిపోతే చాలు, నాకు ఇంత కన్నీళ్ళలోనూ చలోక్తి వస్తుంది. ఎలోన్గానే వెళ్ళిపోవాలి, కానీ లోన్ లేకుండా వెళ్ళిపోతే చాలు. ఎవరికి నేను బాకీ పడద్దు, ఎవరు నాకు బాకీ ఉండద్దు. అంత ప్రశాంతంగా వెళ్ళిపోవాలంటే మన వృత్తి మనం చేస్తున్న దాన్ని బట్టి కూడా చివరి శ్వాస అనవసరం. ఇప్పుడు చెప్పాను, దిగిపోయాం, వీళ్ళు మనీ నన్ను పిలవపోయినా పర్వాలేదు అనుకుంటాను నేను. చివరి శ్వాస వరకు ఉండాల్సింది ఆ శ్వాస. సీతారామ శాస్త్రి చెబుతాడే ఓ పాటలో, ఏ శ్వాసలో గాలి గాంధర్వమై తోచును అని. ఆ శ్వాసలో నమశివాయ అనే నామం వినపడాలి, అది ఒక్కటే నేను కోరుకునేది. సార్ ఇన్స్పిరేషన్తో మీరు కొత్తగా ఏమైనా అభ్యసించుకోవడం కానీ నేర్చుకోవడం జరిగిందమ్మా? ఏదో నామ జపం చేస్తూ ఉండంటూ ఉంటారు, దైవభక్తి, అది ఎలా ప్రార్థన చేయాలన్నది తెలిసింది నాకు ఈయన ప్రసంగాల వలన. తర్వాత ఈయన ఇష్టదైవం అని ఒక పుస్తకం రాశారు, అందులో పద్యాలు అంటే ఇష్టం నాకు, అవి పాడుకుంటూ ఉంటాను దేవుడు పద్యాలు. దండక మండలమును దారుణినంతను ఏలినారు, కోదండ ధరాదినాదులు పదమ్ముల వ్రాలినన్, చూచియున్ చూడనట్లుండిరి వారి కంటెన్ మహోన్నతులి జగమందు కల్గెనేని,
కలిగిరే కల్గిరే కొండలు కొండలు త్రవ్వుటెందులకు గుప్పెడు గుండెను పట్టుకొమ్మికన్. నాకు అది చాలా ఇష్టం ఆ భావం. ఋషుల మీద రాసిన పద్యం అది. ఋషుల గురించి ఋషుల మీద రాశారనమాట. రాసింది వాళ్ళు అది. 50 మంది మహర్షుల చరిత్ర చదివింది. అప్పుడు ఆ ఋషుల మీద ఈ పద్యం చెబితే కంఠస్థం చేసింది. మేడం గారు తన కుటుంబంలో పెరిగిన వాతావరణం వేరే ఉంది. ఇప్పుడు చాలా మీరు మార్చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు సమాజాన్ని మారుస్తున్నారు. నేను మార్చానని ఆవిడ అంటుంది కానీ నన్ను ఆవిడ మార్చింది. అది మార్పు ఒకళ్ళ ప్రభావం ఒకళ్ళ మీద ఉంటుంది. భార్య భర్తలు అన్నాక ఉంటుంది. అది బయట ప్రపంచం అలా ఉన్నా. నాకు ఒక నమ్మకం కలిగింది ఏమిటంటే ఈ కాపురంలో ఈవిడతో ఇన్ని ఏళ్ళుగా చేసిన సంసారంలో మనుషుల్ని మనం ప్రయత్నం చేసి చెప్పి అవసరమైతే కొంచెం కోపడినా పర్వాలేదు, కానీ చలోక్తి ఉపయోగించి కొంచెం అప్పుడప్పుడు చెబుతూ ఉండడం వల్ల మారుతారు అని ఒక నమ్మకం వచ్చిందండి. నేను ఆవిడలోనే గమనిస్తున్నది ఏమిటంటే ఈ 10 ఏళ్లలో ఆ 10 ఏళ్ల క్రితం ఆవిడ ఒక అంశం వచ్చినప్పుడు ఎటువంటి వ్యాఖ్యానం చేసేదో అందుకు పూర్తి భిన్నంగా ఉన్నతమైన వ్యాఖ్యానం చేస్తుంది. నేను ఆశ్చర్యపోతున్నాను. 4 రోజుల క్రితం ఆ పుస్తకం ఏదో కఠోపనిషత్తు చదువుతూనో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశారు, ఎవరో ఒక లేడీ, ఏమిటి ఇంకా ఊరికే చస్తోంది, ఈ జన్మలు ఎన్ని జన్మలు ఎత్తాలి ఇక్కడ, ఈ జన్మలు ఇంకా ఎత్తుతూ కూర్చోవడమా, కొడుకులు మనవాళ్ళు అంటూ పని లేకుండాను అని. అదివరకు ఆ ఫ్రెండ్ గురించి అలా మాట్లాడడం నేను చూడలా. ఒకసారి నేనే అంతంత బంధాలు ఉండకూడదని ఆవిడకి చెప్పు అంటే మీరు ఎలాగే అంటారు సన్యాసిలాగా ఉండకుండా ఎలా ఉంటాయి అని అన్న ఆవిడ. 4 రోజుల క్రితం నేను చూసి ఇలా ఆశ్చర్యపోయాను. అసలు అవును ఏమిటి చెప్తే ఎక్కట్లేదు వీళ్ళు వింటున్నారు ప్రవచనాలు, పెద్ద వింటున్నామని చెప్తారు మళ్ళీను, ఎందుకు అని పట్టుకుని ఏడవడం ఎందుకు, అలాగే వదిలేచ్చుగా అంది. అది మార్పు. అంటే ఒక 2 ఏళ్ల క్రితం అభిప్రాయానికి ఇప్పటికి మార్పు. నేను అందుకే తరచు ప్రేక్షకులకు చెప్పే మాట, ఊరికే గురువులు సత్సంగాలు అంటూ ఎక్కడికో పోకండి, మీ ఇంట్లో కూర్చొని ఒక పుస్తకం చదవండి, చాలా మార్పు వస్తుంది. పుస్తకం ఏకాంతంగా చదువుతాం, ఇద్దరు కూర్చుని పుస్తకాలు చదవరు కదా, ఇంకా మైండ్ స్టడీ ఎంసెట్లు కావు కదా. ఆ ఆధ్యాత్మిక గ్రంథం ఎప్పుడు ఏకాంతంగా అందులో రాత్రిపూట 9-10 గంటల సమయంలో పెట్టుకుని చదివితే అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది.